ఫస్ట్ హుజరాబాద్ లోనైతే గెలువమని మేడం, గజ్వేల్ తర్వాత గెలుస్తారు కానీ ఆ హుజరాబాద్ లో అయితే గెలిచిన తర్వాత మాట్లాడదాం. ఆ మళ్ళా గజ్వేల్ గెలుచుడు ఇవన్నీ ఇక ఎవరైనా గెలుస్తామనపోతే సీఎం మీద ఓడిపోతామని చెప్తారా? ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ లో గెలిస్తే వాళ్ళ పార్టీలో ఆ గౌరవమైన దక్కుతుంది. తర్వాత చూద్దాం గజ్వేల్ గెలుస్తారా ఎక్కడ గెలుస్తారా అనేది సెకండరీ చూద్దాం. ఎందుకంటే మేము గెలుస్తాం, మేము పోటీ చేస్తాం ఒక ప్యాషన్ అయిపోయింది మేడం. సీఎం కేసీఆర్ గారి మీద పోటీ చేసినామని జీవితాంతం చెప్పుకోవడానికి ఒక ప్యాషన్ అయిపోయింది. తన కోరిక తీరనట్టున్నది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంతసేపు ఆ కోరిక మదిలో ఉంచుకొని 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 బయటపడి కుళ్ళు కుతంత్రాలతో పార్టీ నుండి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఆయన మీద పోటీ చేద్దామనే జీవితాంత కోరికను తీర్చుకోబోతున్నాడు. దానికి శుభాకాంక్షలు ఈటల రాజేందర్ గారికి. కానీ పోచమ్మ గుడి ముంగట పొట్టేలు ఎంతసేపు నిలబెట్టినా దాన్ని ఏం చేస్తారో అందరికి తెలుసు కదా. సేమ్ అదే పరిస్థితి వీళ్ళందరికీ ఎదురు కాబోతున్నది. మన సీఎం కేసీఆర్ గారి మీద గెలుద్దామనే ఆశ, పోటీ చేద్దామనే ఆశ తెచ్చుకున్నందుకు నాకు శుభాకాంక్షలు. ఇక గెలుచుడు అవన్నీ గెలుపు సాధ్యమా అసాధ్యమా అనేది ఇప్పుడు మన డిబేట్ లో ఉన్న అతిథులు అందరూ మీతో సహా అందరికీ కూడా తెలిసిన విషయమే. దానిలో మనం వేరే కొత్త చెప్పాల్సింది ఏం లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సీఎం కేసీఆర్ గారి మీద గెలవడం అనేది ఇక తాను ఏదో తన కోరికను తీర్చుకున్నాడు. పోటీ చేస్తా సీఎం మీద, కేసీఆర్ మీద పోటీ చేస్తా అనే కోరికనైతే తీరింది కాబట్టి తనకు శుభాకాంక్షలు. ఇక అక్కడికే ఆగిపోవాల్సి ఉంటది. అంతకు మించి ఇంకొక ఏముండదు. నాకు తెలిసి డిపాజిట్ కూడా దక్కుతుందని నేనైతే అనుకుంటాను.